Paulomi Estates. Associated by Vasavi Group, Giridhari Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో స్థిరమైన ప్రగతి నమోదవుతూ వస్తోంది. దేశంలోని మిగతా మెట్రో సిటీల్లో ఇళ్ల విక్రయాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఇందుకు భిన్నంగా భాగ్యనగరంలో మాత్రం ఏకంగా 25% పెరుగుదల నమోదవడం విశేషం. కొత్తగా మార్కెట్లో అందుబాటులోకి వస్తున్న ప్రాపర్టీలు, అమ్ముడవుతున్న ప్రాపర్టీల సంఖ్య దాదాపుగా సమానంగా ఉండడంతో డిమాండ్ స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. సో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైమ్ గోల్తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైం. రియాలిటీ ట్రెండ్కు తగ్గట్టు ట్రెండింగ్లో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్లతో ప్రాజెక్టులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మార్కెట్పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో మోస్ట్ బిలీవబుల్ బ్రాండ్, మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే అంతకంటే హ్యాపీ ఏముంటుంది? ప్రతి కస్టమర్కు మోస్ట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా బెస్ట్ బ్రాండ్గా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్తో కస్టమర్ల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. హైదరాబాద్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అందరి ఫేవరెట్ డెస్టినేషన్గా మారిపోయింది. సిటీతో పాటు జిల్లాల్లోనూ ఫ్యూచర్ ట్రెండీ ఏరియాలను ముందే గుర్తించి అక్కడ ప్రాజెక్టులు డెవలప్ చేయడం గిరిధారి స్పెషాలిటీ. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించి ప్లానింగ్తో వారి పెట్టుబడులకు మరింత ప్రాఫిట్ దక్కేలా చూస్తూ రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రమాణాలతో ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్లలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. నమస్తే అండి. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్ని, గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ జిల్లాలోకి తీసుకొచ్చింది అందరికీ తెలిసింది. సో దీని గురించి మీరేం చెప్తారు? హైదరాబాద్తో పాటు 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా మనం వెంచర్స్ చేయాలి. మంచి గేటెడ్ కమ్యూనిటీ అక్కడ కూడా తెలంగాణ ఉన్న 33 జిల్లాల కూడా అక్కడ అందిస్తే కొంచెమన్నా మనం మైగ్రేషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఫెసిలిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అర్బన్లకు మైగ్రేట్ అవుతూ ఉంటారు, రూరల్లోకి వెళ్ళి. అక్కడ కూడా మనం ఈ ఫెసిలిటీస్ కలిగిస్తే 100% ఎక్కడో అక్కడ మనకు అంటే ఎక్కడ వారు అక్కడనే నివసించి క్వాలిటీ లైఫ్ అక్కడనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి 33 జిల్లాలో మేము ప్లాన్ చేసుకొని అన్ని జిల్లాలలో కూడా మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి గేటెడ్ కమ్యూనిటీ అక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందియాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న 100% పర్మిషన్ నుండి గవర్నమెంట్ అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టులను తీసుకోవాలి. చిన్న ఒక మిస్టేక్ జరిగితే లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని అన్ని పర్మిషన్లు ఉండే ప్రాజెక్టులనే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదనేది నా సూచన. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ORR ఎగ్జిట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. మేము నియర్ బై కిస్మత్పూర్లో 14 acres అలా 121 విల్లాస్, లగ్జరీ విల్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. రాజేంద్ర నగర్ ఏరియా నేను చూస్ చేసుకున్నామంటే మా బిహైండ్ 6,000 acre ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, నేషనల్ ఫారెస్ట్ కానివ్వండి, దాంతోపాటు గండిపేట అండ్ హిమాయసాగర్ 2 ట్యాంక్స్ అంటే విపరీతంగా గ్రౌండ్ వాటర్ ఆ ఏరియాలో ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి పీస్ఫుల్ ఏరియా అనే ఉద్దేశం మీద ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ 121 విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ, అంటే క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ ఆల్ అమ్యూనిటీస్తోని సూపర్ ప్రీమియం అంటే లగ్జరీ టాప్ ఉండేటట్టు ఏర్పాటు చేసి హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్టు కాబోతా ఉన్నది. విజయం, గుర్తింపు
పేరు ప్రతిష్టలు అంత తేలిగ్గా వచ్చేవి కాదు. వాటి వెనుక కనిపించని ఓ కఠోర శ్రమ, మేధో మదనం, తిరుగులేని అంకిత భావం ఉంటుంది. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టర్లో కొత్తదనాన్ని అన్వేషిస్తూ వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాజెక్టు డెవలప్ చేస్తున్న సంస్థగా అత్యంత అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. నేటి తరం నమ్మకానికి పునాది, రేపటి తరం ఆశలకు వారధి. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ల కలయిక ఎప్పుడు బెస్ట్ అవుట్పుట్ను అందిస్తుంది. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్, స్వప్నకార్లు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి సెకండ్ జనరేషన్ వారి కుమారుడు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. సివిల్ ఇంజనీర్గా తల్లిదండ్రుల ఘనతను ముందుకు నడిపించే దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నాడు. హలో మేడం, హలో నమస్తే. హలో ఎలా ఉన్నారు? బాగున్నానండి. మన అభినందన ఇన్ఫ్రా తరపు నుంచి సెకండ్ జనరేషన్ కూడా ఇంట్రడ్యూస్ అవ్వబోతోంది. సో హీస్ మిస్టర్ అనీష్. సెకండ్ జనరేషన్ గా అనీష్ కూడా త్వరలో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు సంస్థ తరపు నుంచి. హాయ్ అనీష్. హలో. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇప్పుడు యాక్చువల్లీ నేను బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా మనకి ఈ రియల్ ఎస్టేట్ దాంట్లోనే ఉన్నారు. సో మీకు ఎలాగ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది? నాకు కూడా యాక్చువల్లీ ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి పేరెంట్స్ని చూసి డాడీతో కూడా ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని సైడ్కి యాక్చువల్లీ. సో ఆ ఇంట్రెస్ట్ వల్లనే నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఎక్స్పీరియన్స్ బట్టే కొంచెం అన్న నాలెడ్జ్ వస్తుంది కదా. సో వెన్ ఎవర్ ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ ఆఫీస్కి కానీ డాడీతో కానీ బయటికి వెళ్తే చాలా న్యూ ఐడియాస్ వస్తాయి యాక్చువల్లీ. కానీ ఆ ఐడియాస్ తీసుకొని ఇంకా బెటర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవి ఇంకా ఫ్యూచర్ ఇయర్స్లో ఎలా హౌ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు రెవల్యూషనైజ్, అలా చాలా. ఓకే. అండ్ నీకు వచ్చిన ఐడియాస్ని ఎప్పుడైనా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసావా? వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు? అండ్ మీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తారు, లేదు నాన్న ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని. అలా అవును, యాక్చువల్లీ లైక్ ఏదన్నా సైట్ రిలేటెడ్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ డిస్కషన్స్ ఉంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. అంటే లైక్ నాట్ ఫుల్లీ, కానీ అట్లీస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినడం కానీ ఏదైనా సజెషన్స్ ఉంటే, ఎందుకంటే పేరెంట్సే కాబట్టి. ఫ్యూచర్ జనరేషన్గా ఇంకొన్ని ఇయర్స్లో మీ అబ్బాయి కూడా రాబోతున్నారు. సో ఈ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది? బర్డెన్ కూడా తగ్గబోతోంది. యాక్చువల్గా మాకు ఇద్దరు అబ్బాయిలండి. పెద్ద బాబు కూడా ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది తంది. సో నెక్స్ట్ ఆయన ఎంబీఏ చేస్తున్నాడు. ఈయన వచ్చేసి సివిల్ చేపిస్తున్నాం, ఎందుకంటే పెద్ద బాబు వచ్చేసి నాలా సేల్స్ చూసుకోవాలని, ఈయన వచ్చేసి సివిల్ మా వాళ్ళ కన్స్ట్రక్షన్ చూసుకోవాలని మా ఐడియా అనమాట. మనం ఇంత కష్టపడి ఇంత బిల్డ్ చేసినప్పుడు వీళ్ళు చూసుకోవాల్సిందే కదా ఈ ప్రాజెక్ట్స్ అన్ని. సో మేము ఇంతవరకు తీసుకొచ్చాం, దీన్ని ఇంకా తీసుకురావాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది. ఎప్పుడు మా ఇంట్లో డిస్కషన్ కూడా ఇదే ఉంటుంది, ఫ్రెండ్లీ డిస్కషన్ అవుతుంది. ఎలా కస్టమర్ తో రిసీవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ. తను సైట్కి వెళ్ళిపోతాడు యాక్చువల్గా. వాళ్ళ హాలిడే వచ్చిందంటే ఇంట్లో ఉండడు. వాళ్ళ డాడీతో ఏ సైట్ వెళ్తే ఆ సైట్కి వెళ్ళేసి ఆయనతో చూస్తారనమాట. సో అందుకని తన ఇంట్రెస్ట్తో సివిల్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను చెప్పాను సిఎస్సి చేస్తావా, సాఫ్ట్వేర్ చేసుకుంటావా అంటే లేదు మన బిజినెస్ చూసుకుంటాను అని చెప్పి తను బిజినెస్ చేయాలి అని ఆ సివిల్ తీసుకున్నాడు అనమాట యాక్చువల్లీ. సో నెక్స్ట్ వాళ్ళదే కదా ఫ్యూచర్ అంతా. మీకు ఇంకా హ్యాపీ అండి. ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಬೆಂಗಳೂರು ನಗರ ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ ಉದ್ಯಾನ ನಗರಿ ಬೆಂಗಳೂರು మనందరికీ ఎంతో ఇష్టమైన నగరం. వన్ ఆఫ్ ద బెస్ట్ కాస్మోపాలిటన్ సిటీ ఇన్ సౌత్ ఇండియా. ఇక్కడ నివాసం చాలా మంది చిరకాల స్వప్నం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎప్పుడైనా ఆనందమయ జీవనానికి ఈ నగరం అందమైన వేదిక. ఇప్పుడు గార్డెన్ సిటీలో తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఓ పేరు సుగంధాలు వెదజల్లుతోంది. అదే ఫాలో మీ ఫ్లోరిక్. గార్డెన్ సిటీలో నార్త్ సైడ్ తనిసంద్రంలో ట్రెండింగ్ లో ఉన్న ఏరియా మాన్యత టౌన్షిప్. ఇక్కడ ఫాలో మీ ఎస్టేట్స్ గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ ఫ్లోరిక్ లాంచ్ చేసింది. బెంగళూరు తనిసంద్ర అంటే ఐటీ పీపుల్ ఫేవరెట్ లొకేషన్. ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, మాల్స్, లైఫ్ స్టైల్ హబ్స్ ఉన్న చోట మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్తో పాలోమీ ఫ్లోరిక్ ప్రాజెక్ట్ను ప్లాన్ చేసింది. పాలోమీ ఎస్టేట్స్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, ట్రాక్ రికార్డ్తో కన్నడిగులు, తెలుగు రాష్ట్రాల వారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఫ్లోరిక్ ప్రాజెక్ట్ పై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. సో ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీలో వీ హ్యావ్ ప్రశాంత్ రావు గారు, పౌలమి డైరెక్టర్, అండ్ 20 years రీసెంట్గా పూర్తి చేసుకున్నారు. అండ్ ఆ ఈవెంట్ విషయాలు, విశేషాలు కూడా మనందరం కూడా చూసాము. అండ్ ఇప్పుడు ఏంటి అంటే పౌలోమికి సంబంధించి ద బజ్ ఎక్కడుంది అంటే బెంగళూరులోనే ఉంది. సో ప్రశాంత్ రావు గారు, ఫ్లోరిక్ గురించి బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ అయినా కూడా హైదరాబాద్లో కూడా మాట్లాడుకుంటున్నారు. అది పౌలోమి క్రియేట్ చేసిన బ్రాండ్ మార్క్ అనుకోండి, అఫ్ కోర్స్. సో ఎలా ఉంది, ఏంటి ఫ్లోరిక్ విశేషాలు ఏంటి? So Bangalore has been a very interesting start for us, Andy.
About 2 years back, as part of expansion program ప్రకారంగా ఫస్ట్ ఐడెంటిఫై చేసిన డెస్టినేషన్ బెంగళూరు అనుకున్నాము, బికాజ్ బెంగళూరు predominantly has been a very stable and mature market. And in fact, Hyderabad, we do see a lot of spikes, but Bangalore, if you actually see, has been a very consistent, good market for the last couple of years. North Bangalore, ఈ మధ్యలో లాస్ట్ ఒక 2 years, North Bangalore చాలా ఇంక్రీజ్ అయిందండి సేల్స్ అండ్ రిక్వైర్మెంట్, ప్రైమరీలీ బికాస్ ద సిటీ స్లోలీ మూవింగ్ నౌ ఫ్రమ్ హెబ్బల్ ఆన్వర్డ్స్ టు ది ఎయిర్పోర్ట్. కొత్త మెట్రో ఒకటి వస్తున్నది ఇప్పుడు బెంగళూరులో ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నార్త్ బెంగళూరులో. సో దాంతో బాగా మూవ్మెంట్ కాబోతుంది. And if you see all along the road, the connecting road between Hebbal and the airport, lot of new fancy IT buildings have also started coming up, are being occupied now. So at North Bangalore last 2 years lo baga improve ayindandi sales, both in terms of commercial and residential. So that is why we decided to actually choose North Bangalore for our first project in Bangalore. It's been about 2 months and that we've received all the requisite permissions. RERA has also come in. Ugadi kanna ఒక 1 week ముందు మనకు రేరా కూడా వచ్చింది. సో ఐ థింక్ నౌ వీఆర్ ఆల్ సెట్ టు గో. సో లాంచింగ్ కూడా మొన్ననే జరిగింది కాబట్టి సో అది కూడా చాలా మంది చూసారు. సో ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆ రోజు వెళ్ళింది చాలా మందికి. సో లాంచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండి, వెరీ సక్సెస్ఫుల్. లాట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ హ్యావ్ బీన్ కమింగ్ ఫార్వర్డ్. ఇన్ఫాక్ట్ సాటర్డే సండే అయితే జనరల్లీ మన సేల్స్ ఆఫీస్ ఇస్ ఆల్మోస్ట్ వెరీ బిజీ. దే హావ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ కమింగ్ ఇన్ ఆన్ ద వీకెండ్స్. So yes, the response has been very, very encouraging for us. And of course, we've done a lot of branding in Hyderabad. Visibility కోసం మనం వస్తున్నాము బెంగళూరు అనేది లాస్ట్ 1 year నుంచి స్లోగా చేసుకుంటూ పోయినాం కాబట్టి డెఫినెట్లీ దట్ బజ్ వాస్ క్రియేటెడ్. అండ్ ఐ థింక్ couple of USPs are there in the project, Andy. That has actually given us a lot of draw in this first launch there. సూపర్ ప్రశాంత్ గారు. సో పౌలోమి ఏదన్నా స్టార్ట్ చేసింది అంటే దానికి తిరిగే ఉండదు. ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ఇస్ ఆల్రెడీ క్రియేటింగ్ అ బజ్ ఇన్ బెంగళూరు. సో ఇంక ఈ బజ్ తో అలా ఒక రాకెట్ స్టైల్లో ముందుకెళ్తోంది. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఫ్లోరిక్. Thank you very much, Andy. Thank you. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో తిరుగులేని బ్రాండ్. అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ అండ్ ట్రెండీగా ఉండేలా మార్వెలస్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో పేరొందిన బ్రాండ్. హైదరాబాద్ సిటీలోనే కాదు, ఇంటర్నేషనల్ గా కస్టమర్ల ప్రశంసలను దక్కించుకున్న టాప్ బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. లైఫ్ ను అప్డేట్ చేసేలా ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు జ్యువెల్స్ ఆఫ్ హైదరాబాద్ అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిలా. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోకిలాకే కొత్త బ్రాండ్ వాల్యూ తెచ్చేలా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులను డెవలప్ చేసింది. Hello Andy, hi. Hi, and how are you? I'm good. How are you? I'm good. NCD ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్గా ఉంటుంది. సో ఎప్పుడు కస్టమర్స్కి అవైలబుల్గా ఉంటుందని తెలుసు. కస్టమర్సే మొదటి ప్రాధాన్యత అనే విషయంలో ఫెస్టివల్స్ అవి సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ రీసెంట్గా రాయల్ పెవిలియన్లో కూడా కొన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేశారు. సో టైం అంతా ఎలా జరిగింది? సో ఎప్పుడు ఎన్సిడి ఏం సెలబ్రేట్ చేసుకున్నా కస్టమర్స్తో, లైక్ కస్టమర్స్ కాదు, మేము జనరల్గా ఎన్సిడి ఎక్స్టెండ్ ఫ్యామిలీ అంటాము. సో వాళ్ళతోనే ఎక్కువ సెలబ్రేట్ చేస్తాము. అండ్ లాస్ట్ ఇయర్ 20th anniversary కూడా కస్టమర్స్ లైక్ ఎన్సిడి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసాం. అలానే ఎప్పుడైతే రాయల్ పెవిలియన్ కూడా లైక్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగిందో అక్కడ ప్రతి ఫెస్టివల్ లైక్ మహాశివరాత్రి, హోలీ అండ్ శ్రీరామ్ నవమి ఇవన్నీ కస్టమర్స్తోనే వాళ్ళతో ఒక కుటుంబం లాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే మన 21 years anniversary ఏదైతే కొత్త ప్రాజెక్ట్ భూమి పూజ చేశామో దానికి మా ఎన్సిడి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కళ్ళు పిలిచిన వెంటనే రావడం జరిగింది. సో వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇలానే మమ్మల్ని కూడా సెకండ్ జనరేషన్ కూడా మా ఫాదర్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో మమ్మల్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారు అని చెప్పి భావిస్తున్నాం. సో ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు లుక్ ఇంటు? సో ఇల్లు కొనేటప్పుడు ఎప్పుడు లైక్ ఫస్ట్ పర్మిషన్ రెరా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. రెరా వచ్చాక అప్పుడు మీరు లైక్ వాళ్ళ డిజిటల్ పేజెస్కి వెళ్ళి, బికాజ్ ఇప్పుడు డిజిటల్ ఎరా కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాళ్ళ కన్స్ట్రక్షన్ అప్డేట్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎన్సిడి తీసుకుంటే రాయల్ పెవిలియన్, సో ప్రతి మంత్ కంపల్సరీ లైక్ ఒక మంత్ ఎండ్ వచ్చేసరికి ఆ కన్స్ట్రక్షన్ అప్డేట్ అనేది కస్టమర్స్కి వెళ్తుంది, అలానే సోషల్ మీడియాలో కూడా వెళ్తుంది. అంటే కన్స్ట్రక్షన్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పెడుతూ ఉంటాం. సో అవన్నీ చూసుకొని సైట్ విజిట్ చేసి లైక్ ఏదో ఆఫర్స్ 50-50 ఆఫర్స్ ఇలా స్కీమ్స్ అని కాకుండా లైక్ ఆఫర్స్కి అట్రాక్ట్ అవ్వకుండా అన్నీ వెళ్ళి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చూసుకోవాలి.
ప్రతి మంత్ ఎన్సిటి కాఫీ రౌండ్ టేబుల్ డిస్కషన్ ని హోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఈసారి మన టాప్ కన్సల్టెంట్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని పిలవడం జరిగింది. అందులో భాగంగా స్ట్రక్చరల్ కన్సల్టెంట్ మిస్టర్ జకీ అహ్మద్ గారిని అండ్ టాప్ ఎంఈపీ కన్సల్టెంట్ సినర్జీ ఇన్ఫ్రా నుంచి లాసియా గారిని, అలానే టాప్ ఐజీబీసీ కన్సల్టెంట్ డాక్టర్ సందీపని వజ్జే గారిని పిలవడం జరిగింది. ఇదంతా లైక్ మనకి బిల్డింగ్ బయట ఎంత అందంగా కనిపించినా ఆ వెనకాల ఈ ఎక్స్పర్ట్స్ ఎంత మంది వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఆ ఇన్పుట్స్, అసలు స్ట్రక్చరల్ అంటే ఏంటి, ఎంఈపీ అంటే ఏంటి, అంటే చాలా మందికి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ వెనకాల జరిగే ఆ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అసలు వెనకాల ఎంత మంది ఒక బిల్డింగ్ ని కంప్లీట్ చేయడానికి సహకరిస్తున్నారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ కస్టమర్స్ కి ఎలా ఇవ్వాలి అనేది ఈ రౌండ్ టేబుల్ కాఫీ డిస్కషన్ లో మేము డిస్కస్ చేయడం జరిగింది. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, ఏం చేస్తే జాక్పాట్ చేతికి చిక్కాలి. రియాలిటీ రంగంలో జాక్పాట్ కొట్టాలి అంటే దానికి సరైన విజన్, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. హైవే ఫేసింగ్ ప్రాజెక్టులతో ప్రాపర్టీ అప్రిసియేషన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ రెండు ఉండేలా ప్రాజెక్టు డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. ప్రతి ప్రాజెక్టులోనూ అల్టిమేట్ అనిపించే ప్లానింగ్ తో డెవలప్ చేస్తూ వరుస విజయాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గోల్డెన్ ఫ్యూచర్ కోసం ప్రైమ్ రెసిడెన్షియల్ ఏరియాల్లో హైవేల పక్కన ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్లకు లాభాల పంట పండిస్తున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. అతి తక్కువ కాలంలోనే హాట్ ప్రాపర్టీగా ఎదిగే స్కోప్ ఉన్న చోట ప్రాజెక్టులు బెస్ట్ ప్రైజింగ్ లో సూపర్ ఆఫర్లతో అందిస్తూ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ఆల్వేస్ కస్టమర్ల ఫ్రెండ్లీ అన్న మాటకు నిదర్శనంగా నిలుస్తోంది. హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వచ్చేసాం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీకి అండ్ రైట్ నౌ వీ హ్యావ్ విత్ us ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, డాక్టర్ జడపల్లి నారాయణ గారు. హలో సార్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 20 years కంప్లీట్ చేసుకున్నారు ఈ ఇండస్ట్రీలో. వీఆర్ వెరీ హ్యాపీ. సో హౌ హాస్ యువర్ ఎక్స్పీరియన్స్ బీన్? సో థ్యాంక్ యూ అమ్మా. ముందుగా మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ 20 సంవత్సరాలు ఈ స్థాయికి రావడం కోసం మాకు సపోర్ట్ చేసినటువంటి మా విలువైన కస్టమర్లు, అలానే మా మార్కెటింగ్ సిబ్బంది, మా శ్రేయోభిలాషులు, మా స్టాఫ్, వాళ్ళందరికీ ముందుగా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరింత ముందుగా తీసుకెళ్ళటం కోసం వారి సహాయ సహకారాలు ఎల్లవేళ మాతో ఉంటాయని ఆశిస్తున్నా. నమస్కారం సార్. ఆల్సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో డెవలప్మెంట్స్ అవుతూ ఉన్నాయి కదా, అలాంటిది విజయవాడ హైవే ఇస్ వన్ సచ్ ప్లేస్ ఎక్కడైతే చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి అరౌండ్ హైదరాబాద్. సో దాని గురించి మీరేం చెప్తారు అండ్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎలా పార్టిసిపేట్ అవుతుంది ఆ పర్టికులర్ రీజియన్లో? ఓకేమ్మా, ఇది మన హైదరాబాద్ సిటీ గ్రోత్ స్టార్ట్ అయింది ముందుగా విజయవాడ హైవేలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నా కెరీర్ కూడా అక్కడే స్టార్ట్ అయింది, విజయవాడ హైవేలోనే. మనకు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి, మరియు కొత్తగా రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కూడా అక్కడే రాబోతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మొన్న డిక్లేర్ చేసింది రీజనల్ రింగ్ రైల్ కూడా రాబోతుంది. కాబట్టి ఈరోజు రెండు రాజధానుల మధ్యలో ఇన్ని ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి ఏరియా, వన్ అండ్ ఓన్లీ హైవే, హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే NH65. ఆల్సో సార్ ఇప్పుడు RRR అనేది అనౌన్స్మెంట్ అయింది అండ్ డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వీటన్నిటి వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రజలకి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 5 years? ఎవరైతే ఈరోజు ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ నుంచి మీరు ORR మధ్యలో కొనుక్కుంటే మంచిది ప్లాట్. నెక్స్ట్ ORR నుంచి RRR రీజనల్ రింగ్ రోడ్ లోపల మధ్యలో మీరు కొన్నట్లయితే అక్కడ మీరు జస్ట్ మీరు అన్నట్లుగా ఒక 5 yearsలో మంచి గ్రోత్ వస్తుంది, డబుల్ ట్రిపుల్ అప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత అది దాటిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మీకు అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం కౌంట్ చేయొచ్చు. ఫ్యూచర్ ఇన్వెస్టర్స్కైనా మంచి లాభం వస్తుంది, లేదా ఈ 5 year స్కీమ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చక్కటి లాభాలు వస్తాయి. తక్కువ ధరలో ఉన్నప్పుడే అన్ని రంగాల వారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి టౌన్షిప్తో పాటు బిజినెస్ హబ్లు కూడా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజయవాడ హైవే చాలా చక్కగా ఉంటుంది. నైస్ సార్. అదృష్టం అంటే రణగోణ ధ్వనులు, కాలుష్యం లేని అందమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవనం, ప్రశాంతమైన పరిస్థితులు, పచ్చటి ప్రకృతి, ఇవన్నీ కలగలిసిన చోట ఉండడం అంటే అంతకన్నా అదృష్టం మరేముండదు. రాను రాను ఇరుకైపోతున్న సిటీ లైఫ్లో ఇవన్నీ అరుదైపోతున్నాయి.
ఉరుకుల పరుగుల జీవితంతో ఇక్కడ క్షణమాగి మనం మరిచిపోయిన మట్టి వాసనను గుర్తు చేసుకుందాం. మనం వదిలేసిన పల్లె గడపలలోని ప్రశాంతతను పలకరిద్దాం. ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ ఎంత అందమైనదో తెలుసుకుందాం అంటోంది ఆర్గానో సంస్థ. వనం ప్రశాంత జీవనం కలగలిపి ఒక కొత్త లైఫ్ స్టైల్ను పరిచయం చేస్తోంది ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్. రూరల్ ప్లస్ అర్బన్ పర్ఫెక్ట్ బ్లాండ్గా రూర్బన్ లివెన్ కాన్సెప్ట్ను డిజైన్ చేసింది. తక్కువ వనరులతో ఎక్కువ సౌకర్యంగా, అందుకు మించిన ఆనందంగా ఎలా బతకాలో ఆర్గానో ప్రాజెక్టులను చూస్తే ఇటే అర్థమైపోతుంది. హలో సార్, హాయ్. హలో అండి. సో ఫస్ట్ మీరు ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసింది చిన్నగానే, రైట్? అది ఒక ఆల్మోస్ట్ 14 ఏళ్ళ ఇంటిది. ఫస్ట్ టైం యాజ్ అ డెవలపర్ వ్యవసాయం చేసాము. ఆవుల పెంపకం గురించి తెలుసుకున్నాము, నీళ్లు ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాము, సాయిల్ హెల్త్ ఎలా ఎన్రిచ్ చేయాలో తెలుసుకున్నాము, నేటివ్ ప్లాంట్స్ వాటన్ని తెచ్చి ఎఫారెస్టేషన్ ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము. సోలార్ ఎనర్జీతో మొత్తం కమ్యూనిటీ, నెట్ జీరో కమ్యూనిటీ ఫస్ట్ ఎలా చేయాలి అన్నది, ఇవన్నీ lot of things that we have added, sustainable living aspects. So dantlo obviously passion ekkuva kanabadutadi because we are definitely very serious about doing it. When we entered vijayamo veru swargamo pote yes, but we didn't borrow from people as such. We said vijayamo veru swargamo and digam. So somehow successfully against all odds in network only like-minded people ni teeskochi we put them in one place. Like everybody started liking it, not liking it, actually enjoying it. So even today that first community we have milk, we have paneer, we have ghee within the community, and we have vegetables coming weekly twice, and we have net meter, solar and all that, and all the staff that we train and put them in maintenance. So intlo housekeeping దగ్గర నుంచి deep cleaning దగ్గర నుంచి all the services are community managed. So danto automatic ga like it will speak, right? Like what is better living anadi. In COVID, we are the most vibrant community. చాలా మంది విజిటర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కదా, ఈవెన్ కర్ఫ్యూ టైంలో కూడా, రిలాక్సేషన్ టైంలో వచ్చినప్పుడు ఎవ్రీబడి యూస్ టు ఫీల్ జెలస్. లైక్ దీస్ పీపుల్ ఆర్ రియలీ దిస్ నథింగ్, నో డిఫరెన్స్, బికాస్ హౌసెస్ ఆర్ డెన్సిటీ ఈస్ వెరీ లో. పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ ద మార్నింగ్ జాగింగ్, ఈవినింగ్ జాగింగ్, అండ్ మాకు స్టాఫ్ అప్పుడు ఊళ్ళో నుంచి రాలేదు. హ్యాపీగా అందరూ వెళ్ళి పొలం పనులు చేసుకునేవాళ్ళు. దెర్ ఈస్ ఎనఫ్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అవి చేసుకునేవాళ్ళు. పాలు ఒకరికొకళ్ళు ఇచ్చుకునేవాళ్ళు, లైక్ ఊళ్ళలో ఉన్నట్టే ఉండేది అన్నమాట. అండ్ లైక్ ఎవ్రీ డే ఇట్ యూస్ టు బి వెరీ బ్యూటిఫుల్ వెదర్ అండ్ నథింగ్ వాజ్ లైక్, అంత భయం లేదు కోవిడ్ వస్తుందని. చాలా దాంతో మాది పాపులర్ అయిపోయింది. తర్వాత BBC కేమ్, దే యాక్చువల్లీ క్రియేటెడ్ ఎ స్మాల్ డాక్యుమెంటరీ అండ్ దే రిలీజ్డ్. వీ వన్ వరల్డ్ GBC అవార్డ్ అక్కడ అగైనెస్ట్ చైనా, హాంకాంగ్ అండ్ ఆస్ట్రేలియా. ఫస్ట్ టైం ఇండియా వన్ ఫర్ ఎ కమ్యూనిటీ. సో ఇట్లా సో మెనీ ఫస్ట్ థింగ్స్, లైక్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఫోరమ్స్లో అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఈ రికగ్నిషన్ జస్ట్ బికాస్ వీ డిడ్ ఇట్, ఇట్ హ్యాపెండ్. లార్జర్ దెన్ లైఫ్ అన్న రీతిలో ప్రాజెక్టులు డిజైన్ చేయడం, కస్టమర్లు మెచ్చేలా వాటిని తీర్చిదిద్దడం ఓ ఛాలెంజ్. ప్రతి ప్రాజెక్టును ఓ లైఫ్ స్టైల్గా తీర్చిదిద్దిన ఘనత అన్విత గ్రూప్ది. కస్టమర్ల అంచనాలను మించిన క్వాలిటీ అండ్ అమ్యూనిటీస్తో కమ్యూనిటీ లివింగ్కు కొత్త డెఫినేషన్ ఇచ్చే విధంగా ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్విత గ్రూప్. ప్రజెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ప్రతి ప్రాజెక్టును అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది. బెస్ట్ ఆఫర్స్ తో లగ్జరీ హోమ్స్ అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. మోడర్న్ లైఫ్ స్టైల్ కు అవసరమైన అన్ని ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. ఆకాశ వీధిలో, అందాల నగరిలో భూమి ఆకాశం ఏకమయ్యాయి అన్న చోట అడుగు పెడితే అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి చోట నివాసం అంటే మరింత అద్భుతంగా ఉంటుంది కదా. ఆ అద్భుతం పేరే అన్విత హైలాండ్. ORR ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద ప్రైమ్ లొకేషన్ తెల్లాపూర్లో 9 టవర్లలో 30 ఫ్లోర్స్ తో ఉండే 4BHK చూస్తే వావనాల్సిందే. 1.6 కిలోమీటర్లో ఉండే స్కై వాక్ అన్విత హైలాండ్ లో మాత్రమే కనిపించే వండర్.
అన్విత గ్రూప్ ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో ఎందరో కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్విత గ్రూప్ మోటో. ప్రతి మెట్టులో ఓ సర్ప్రైజ్ అందిస్తూ ఆనందాన్ని హై రైజ్ తీసుకెళ్లేలా ఈ సంస్థ తెల్లాపూర్లో తీర్చిదిద్దిన లేటెస్ట్ ఆర్కిటెక్చరల్ మార్వల్ అన్విత హైనైన్. హైదరాబాద్ సిటీతో పాటు ఆంధ్రప్రదేశ్లో మేజర్ సిటీలైన వైజాగ్, విజయవాడలోనూ ప్రాజెక్టులు లాంచ్ అయిపోతోంది అన్విత గ్రూప్. ఈ ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా తెలుగు ప్రజల అభిమాన నటుడు బాలకృష్ణ గారిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది అన్విత. బాలయ్య క్యాంపెయినింగ్తో అన్విత ప్రాజెక్టులపై క్రేజ్ మరింత పెరిగింది. అపార్ట్మెంట్ లో క్రికెట్ ఆడుకోవడానికి ప్లేస్ లేదు, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్ట్ లేదు, స్విమ్మింగ్ చేద్దామంటే పూల్ లేదు, ఫ్రెండ్స్ కూడా లేరు. చూడు, గ్రౌండ్ లో ఆడుకునే ఏజ్ లో గ్యాడ్జెట్స్ తో ఆడుకుంటున్నాడు. మన అపార్ట్మెంట్ లో మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండుంటే 10 నిమిషాలైనా ప్రశాంతంగా ఉండనివ్వరు. మన అపార్ట్మెంట్ లో పెద్ద క్లబ్ హౌస్, మెడిటేషన్ హాల్ ఉండుంటే, ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక సినిమా చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తాను. మరి 100 ఏళ్ళు నిలిచిపోయే మీ సొంత ఇంటి గురించి ఒక్క రైట్ డిసిషన్ తీసుకోవాలి. ఆ ఒక్కటే అన్విత. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం, వరల్డ్ క్లాస్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ 360 degree of lifestyle experience. It's not just about building homes. At Anvita, it's about building happiness. సో వ్యూవర్స్, చూశారు కదా ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీలో రియల్ ఎస్టేట్ సంబంధించిన విశేషాలు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.